Welcome back to my channel on statistics. In the previous lecture, we start stochastic process in competitive exams. సో మనకు ఫస్ట్ వీడియోలో మనం జస్ట్ క్వశ్చన్లో అంటే డెఫినేషన్స్, తర్వాత మార్కో చైన్ ఎలా ఫార్మ్ అవుతుంది, తర్వాత గ్రాఫ్ ఎలా గీస్తాం. ఆ గ్రాఫ్ ఎలా గీస్తామో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అగైన్ వాచ్ దట్ వీడియో. మీకు ఒకేసారి ఈ వీడియో చూసినా మీకు ఏం అర్థం కాదు. మనం గ్రాఫ్ ఎలా గీయాలని ఆల్రెడీ మనం పార్ట్ 1లో చెప్పాం. ఇది పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో మనం మేజర్గా 2 టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కో చైన్, దెన్ కమ్యూనికేషన్. ఓకే, విత్ ఎగ్జాంపుల్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కో చైన్, కమ్యూనికేషన్ ఆఫ్ మార్కో చైన్, ఈ 2 టాపిక్స్ బేస్ చేసుకొని మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ వచ్చి ఆ ఆప్షన్ కింద ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేద్దాం లాస్ట్లో. ఓకే, ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కో చైన్. మనకు మార్కో చైన్ మేజర్గా ఈ 3 వేస్లో క్లాసిఫై అయి ఉంటుంది. ఓకే, ఇర్రెడ్యూసిబుల్ మార్కో చైన్, రెడ్యూసిబుల్ మార్కో చైన్, తర్వాత అబ్జర్వింగ్ మార్కో చైన్ ఆర్ అబ్జర్వింగ్ స్టేట్. దీస్ 2 ఆర్ సిమిలర్. ఓకే, సో ఫస్ట్ మనకి ఒక ఇంపార్టెంట్ వచ్చి ఇర్రెడ్యూసిబుల్ మార్కో చైన్, తర్వాత రెడ్యూసిబుల్ మార్కో చైన్. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం, తర్వాత ఎగ్జాంపుల్. సో ఇర్రెడ్యూసిబుల్ మార్కో చైన్, a Markov chain is said to be irreducible if every state communicate with every other state, that is class of I equal to S. సో ఇక్కడ మీరు గమనించాలి, ఇర్రెడ్యూసిబుల్ మీన్స్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్. అదే ఇర్రెడ్యూసిబుల్ అనుకోండి, కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ కాదు, అక్కడ ఏదో ఒక స్టేట్స్లో స్టాప్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ ఆఫ్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎస్, సో ఇట్ ఈస్ రెడ్యూసిబుల్. అదే అబ్జర్వింగ్ అనుకోండి, ఏ మార్కో చైన్ ఈజ్ సెప్ట్ టు బి అబ్జర్వింగ్ ఇఫ్ అట్లీస్ట్ 1 స్టేట్ మనకు అబ్జర్వింగ్ అయ్యాలి. అదే అబ్జర్వింగ్ ఎప్పుడైతుంది, ప్రాబబిలిటీ అట్ జేజే ఈక్వల్ టు 1 అంటే ఒక స్టేట్ యొక్క ప్రాబబిలిటీ ఈక్వల్ టు 1. మనకు ఎగ్జాంపుల్ అది క్లియర్ అవుతుంది. ఓకే, సో మనకి ఇర్రెడ్యూసిబుల్కి, రెడ్యూసిబుల్కి, అబ్జర్వింగ్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎస్టర్డే చేసిన ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్, p ఈక్వల్ టు 1/2, 1/2, 0, 0, 1/2, 1/2, 1/2, 1/3, 1/3, 1/3. ఓకే, సో ఇక్కడ మనకు గ్రాఫ్ ద్వారా ఇర్రెడ్యూసిబులా రెడ్యూసిబులా చెప్పగలుగుతాం. సో వాట్ ఈజ్ ఇర్రెడ్యూసిబుల్? కమ్యూనికేషన్ ఉండాలి ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ 1 తీసుకుంటున్నాను. స్టేట్ 1 నుండి 1లో ఉండగలుగుతాను, 2కి వెళ్తాను, 2 నుండి అగైన్ 3కి వెళ్తాను. సో ఫ్రమ్ క్లాస్ 1 ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అదేవిధంగా క్లాస్ 2 చూసామనుకోండి, 2లో ఉండగలుగుతాను, 2 నుండి 3కి వెళ్తాను, అగైన్ 3 to 1 రాగలుగుతాను, 1 to 2 కూడా రాగలుగుతాను. సో స్టేట్ 2 ఆల్సో ఇర్రెడ్యూసిబుల్, మీన్స్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఎవ్రీ స్టేట్స్. అదేవిధంగా స్టేట్ 3 కూడా 3లో ఉండొచ్చు, 3 నుండి 1, 1 నుండి 2, అగైన్ 2 to 3. సో దిస్ ఈజ్ ఆల్సో communicate from all the states. So given Markov chain is irreducible. ఓకే, మనకి ఇచ్చిన మార్కవ్ చైన్ అనేది ఇర్రెడ్యూసిబుల్. అదేవిధంగా రెడ్యూసిబుల్ ఎలా ఉంటుంది, దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, అగైన్ చెప్తున్నా, ఇర్రెడ్యూసిబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ ప్రాపర్టీ బేస్ చేసుకొని చాలా ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తాం నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జాంపుల్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా ఈ గ్రాఫ్ గమనించండి. సో by seeing we can say this graph also irreducible. Okay, communicate from state 1, 2, 3 everywhere. So next ఒక ఎగ్జాంపుల్ చూద్దాం which does not having irreducible. ఫర్ ఎగ్జాంపుల్ మన P మ్యాట్రిక్స్ అనేది 3x3 మ్యాట్రిక్స్ చూసుకుందాం. 1 0 0, 1/2 0, 1/2, 0 1 0. ఈ విధంగా మనకు మ్యాట్రిక్స్, ఇది ర్యాండమ్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ గ్రాఫ్ గీసామనుకోండి, 1 స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3, 1 2 3 6. So 1 to 1 probability is 1, then 2 to 1 is 1/2, 2 to 3 is 1/2, then 3 to 3 is off. సో ఇక్కడ మీరు గమనించండి, మార్కవ్ చైన్ 1 నుండి 2కి పోలేం, అదేవిధంగా 2 నుండి 1కి రాలేం. ఓకే, సో ఇట్ ఈస్ ఇర్రెడ్యూసిబుల్. అట్లీస్ట్ ఒక 1 స్టేట్కి అయినా పాసిబిలిటీ లేదనుకోండి, దెన్ వీ కెన్ సే రెడ్యూసిబుల్. ఓకే, రెడ్యూసిబుల్.
సో ఇట్ ఈస్ నాట్ ఇర్రెడ్యూసిబుల్ మార్కౌట్ చైన్, ఇట్ ఈస్ రెడ్యూసిబుల్ మార్కౌట్ చైన్. అదేవిధంగా స్టేట్ 3 కూడా 3లోనే ఉండగలుగుతాం కానీ 3 నుండి ఎలా వెళ్ళలేం. సో ఇప్పుడు అబ్జర్వింగ్ ఎలా చెప్తాం? వాట్ ఈస్ అబ్జర్వింగ్? డెఫినేషన్ సేస్ ప్రాబబిలిటీ ఆఫ్ జేజే ఈక్వల్ టు 1. సో మనం స్టేట్ 1 తీసుకుందాం అనుకోండి, 1 ప్రాబబిలిటీ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 కావాలి. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో కూడా ప్రాబబిలిటీ ఆఫ్ 1 ఇచ్చారు 1. సో ఇట్ ఈస్ అబ్జర్వింగ్ స్టేట్. అదేవిధంగా స్టేట్ 3 కూడా అబ్జర్వింగ్ స్టేట్. అట్లీస్ట్ ఒక స్టేట్ కనుక మనకి అబ్జర్వింగ్ స్టేట్ ఉందనుకోండి, ఈ టోటల్ చైన్ కూడా అబ్జర్వింగ్ మార్కౌట్ చైన్ అని పిలుస్తాం. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెడ్యూసిబుల్ అండ్ ఇర్రెడ్యూసిబుల్ అండ్ అబ్జర్వింగ్ స్టేట్స్. ఓకే, అదేవిధంగా మీకు ఇందులో అగైన్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 3 టాపిక్స్లో మీరు కామెంట్లో మెసేజ్ చేయొచ్చు. అగైన్ వీ విల్ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఇర్రెడ్యూసిబుల్, రెడ్యూసిబుల్, అబ్జర్వింగ్ మార్కౌట్ చైన్. సో నెక్స్ట్ మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఇక్కడ. సో కమ్యూనికేషన్ వీ కెన్ డిస్కస్ లేటర్. మనం ఎస్టర్డే క్లాస్లో తెలుసుకున్నట్టు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉందమ్మా. కన్సిడర్ ఏ మార్కౌట్ చైన్ x and n greater than or equal to 0 with state space 1, 2, 3 and transition matrix p equal to 0, 1 by 2, 1 by 2, 1 by 2, 0, 1 by 2, 1 by 2, 1 by 2, 0. Then probability of x3 equal to 2 given x not equal to 2. సో మనము స్టార్టింగ్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద ఫార్ములా? ఫర్ ఎగ్జాంపుల్ xn plus 1 equal to I given xn equal to j, xn equal to I ఉందనుకోండి, then what is formula? Probability of I plus j. అదేవిధంగా probability of xn plus 2 equal to j given xn equal to I ఉందనుకోండి, then what is formula? Probability of ij power 2 means t square. అదేవిధంగా probability of xn plus 3 equal to j given xn equal to I ఉందనుకోండి, probability of ij power 3. These are the higher order transition probabilities. Okay, this is just single order. Okay, ఇటువంటి క్వశ్చన్స్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా దీనికి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ప్రాబబిలిటీ ఆఫ్ x3 ఈక్వల్ టు 2 గివన్ x నాట్ ఈక్వల్ టు 2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో ఇక్కడ n వాల్యూ 0. సో ఇక్కడ 0 ప్లస్ 3గా రాసుకుందాం అనుకోండి, p పవర్ 3 అంటే థర్డ్ ఆర్డర్ విత్ మ్యాట్రిక్స్ వచ్చి 2 2 I2j. ఓకే, ఈ విధంగా I2j మ్యాట్రిక్స్. ఈ p22 అనేది వాల్యూ ఏది? ఇక్కడ మ్యాట్రిక్స్లో 2 2 వాల్యూ ఇక్కడ 0 అని. బట్ మనకు కావాల్సిన మ్యాట్రిక్స్ ఇది కాదు, ఇది ఓన్లీ p మ్యాట్రిక్స్. మనం చేయాల్సింది p క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. p క్యూబ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 2 2 వాల్యూ నోట్ చేసుకోవాలి. అది మనకు ఆన్సర్. సో అది ఎలా వస్తుందో చూద్దాం. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ p వచ్చి p ఈక్వల్ టు 0, 1 by 2, 1 by 2, 1 by 2, 0, 1 by 2, 1 by 2, 1 by 2, 0. సో దిస్ ఈజ్ p మ్యాట్రిక్స్. సో మనం p స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, p ఇంటూ p. జస్ట్ మ్యాట్రిక్స్ నొటేషన్స్లో మ్యాట్రిక్స్లో లీనియర్ ఆల్జీబ్రాలో మనం ఎలా సాల్వ్ చేస్తామో అదే విధంగా సాల్వ్ చేయాలి. p క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి by using simple or basic mathematics. That implies, so 0 0 1 by 4 plus 1 by 4. So ఇక్కడ మీకు రో కాలం 1 by 4 plus 1 by 4 is 2 by 4. That implies 1 by 2. ఓకే, అగైన్ ఇక్కడ 0 ఉంది 0, ఇక్కడ 0 0 1 by 4. దెన్ అగైన్ 0 1 by 4 0. అగైన్ 1 by 4. Again 1 by 4 plus 1 by 4, that implies 1 by 2. Again 1 by 4 0 0, so 1 by 4. Next third row 0 1 by 4 0, so 1 by 4. Next 1 by 4 0 0, so 1 by 4. 1 by 4 1 by 4, that implies 1 by 2. Okay, this is p square. But కావాల్సిన p cube again with multiply with p matrix. 1 by 2 0 1 by 2, 1 by 2 0 1 by 2.
సరే ఇక్కడ 1/2 మన పి మ్యాట్రిక్స్, ఇక్కడ 0. సో చేసామనుకోండి, మనకి ఏ వాల్యూ కావాలి, ఈ వాల్యూ కావాలి. సో మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి డైరెక్ట్గా మనం ఈ మ్యాట్రిక్స్తో కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫర్ టైం సేవింగ్ మనకి ఫైనల్ వాల్యూ కావాలి కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో 1/4 into 1/2, 1/4 into means 1/8 plus 1/2 0, 1/4 1/8, 1/8. That implies 2/8, that implies 1/4. 1/4 is the answer. So 1/4 is the answer means option B is the correct option. This is the one way. అంటే మనం హైయర్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడానికి దిస్ ఈజ్ ఆల్సో వన్ వే. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? బై యూజింగ్ మ్యాట్రిక్స్ నొటేషన్స్, ఆర్ we can find from graph also. So same question మనం గ్రాఫ్ ఇక్కడ ఆల్రెడీ గీసాం. ఈ క్వశ్చన్ గ్రాఫ్ అది, సారీ ఈ క్వశ్చన్ కాదు. ఓకే, ఈ క్వశ్చన్ మనకి ఇంకా గ్రాఫ్ గీయలేదు. ఒక గ్రాఫ్ గీసిన తర్వాత గ్రాఫ్లో ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ గీసుకుందాం. మనకి పి మ్యాట్రిక్స్ ఇది. గ్రాఫ్ గీసామనుకోండి, స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3. సో 1 2 3. సో 1 to 1 is 0, 1 to 2 is 1/2, 1 to 3 also 1/2. Then 2 to 1 is 1/2, 2 to 3 is 1/2. So again 3 to 1 is 1/2, 3 to 2 is 1/2. So మనం ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబబిలిటీ ఆఫ్ 2 to in 3 steps. ఓకే, ఇప్పుడు పాసిబిలిటీస్ చూద్దాం. సో నేను 2 దగ్గర స్టార్ట్ అవుతున్నా, అగైన్ 2కి రావాలి విన్ 3 స్టెప్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 to 1కి వెళ్ళా విత్ ప్రాబబిలిటీ 1/2. అగైన్ 1 to 3కి వెళ్ళా విత్ ప్రాబబిలిటీ 1/2. అగైన్ 3 to 2కి వచ్చా. సో 1 to 3 ఒకటి, సారీ 2 to 1 ఒకటి, 1 to 3 ఒకటి, 3 to 2 ఒకటి. సో 3 times మీన్స్ 1/8 ప్లస్. సో ముందు ఎలా వచ్చాం, పాత్ 2 to 1 వెళ్ళాం, 1 to 3 అంటే మన ఫస్ట్ పాత్ వచ్చి 2 to 1, 1 to 3, 3 to 2. ఓకే, ఇక్కడ 1 స్టెప్, ఇక్కడ 1 స్టెప్, ఇక్కడ 1 స్టెప్. సో ఇక్కడ 2 to 2 సిమెట్రిక్ అనేది ఫామ్ అయిపోయింది. సో విత్ ప్రాబబిలిటీస్ జస్ట్ మల్టిప్లై చేయాలి 1/8. ఇప్పుడు ఇంకో పాత్ వచ్చి మనం 2 to 3 వెళ్తున్నాం, 3 to 1 వెళ్తున్నాం, 1 to 2 వస్తున్నాం. సో సేమ్ పాత్ విత్ ప్రాబబిలిటీస్ ఆర్ 1/8. సో 1/8 ప్లస్ 1/8 అగైన్ 1/4. ఓకే, ఈ విధంగా మనం ప్రాబబిలిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో అదేవిధంగా మనకు ప్రాబబిలిటీస్ ఇంకా ఇటువంటి వేలో అడుగుతారు క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇచ్చిన క్వశ్చన్లో వచ్చి ప్రాబబిలిటీ ఆఫ్ x3 ఈక్వల్ టు 2 గివన్ x నాట్ ఈక్వల్ టు 2 ఇచ్చారు. సో అదేవిధంగా మనకు క్వశ్చన్స్లో x1 ఈక్వల్ టు 2, x3 ఈక్వల్ టు 2, x2 ఈక్వల్ టు 1, x1 ఈక్వల్ టు 0 ఈ విధంగా కూడా అడగచ్చు క్వశ్చన్. ఓకే, ఫ్రమ్ గివెన్ ద మ్యాట్రిక్స్ ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్స్ అడగ. ఈ విధంగా వచ్చినప్పుడు ఎలా క్వశ్చన్ చేస్తాం, కామా ఈజ్ నథింగ్ బట్ ఇంటర్సెక్షన్. ప్రాబబిలిటీ ఆఫ్ x3 ఈక్వల్ టు 2 ఇంటర్సెక్షన్ x2 ఈక్వల్ టు 1 ఇంటర్సెక్షన్ x1 ఈక్వల్ టు 0. ఈ విధంగా మీకు న్యూమరికల్ ఆన్సర్ టైప్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లాస్ట్ 4 అట్లీస్ట్ 2 డిజిట్స్ ఆన్సర్ మ్యాచ్ కావాలి, లేదా 4 డిజిట్స్ ఆన్సర్ మ్యాచ్ కావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు క్వశ్చన్స్ ఎలా చేస్తాం, బై యూజింగ్ బేస్ రిజల్ట్ ఓన్లీ. ప్రాబబిలిటీ ఆఫ్ x3 ఈక్వల్ టు 2, x2 ఈక్వల్ టు 1 గివన్ x1 ఈక్వల్ టు 0 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x1 ఈక్వల్ టు 0. ఓకే, అగైన్ ఇక్కడ మళ్ళీ అగైన్ బేస్ రూల్ లేదా కండిషనల్ ప్రాబబిలిటీ రూల్ అప్లై చేస్తాం. ఇక్కడ మీకు అగైన్ ఈ విధంగా మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. అంటే 1 to 2, 0 to 1 విత్ 0. అంటే ఇది ఇనిషియల్ ప్రాబబిలిటీస్. దిస్ విల్ గివెన్ ఫ్రమ్ ద క్వశ్చన్. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ ద ప్రాబబిలిటీస్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసుకుంది వచ్చి ఇర్రెడ్యూసిబుల్, రెడ్యూసిబుల్, తర్వాత ప్రాబబిలిటీస్. నెక్స్ట్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే, కమ్యూనికేషన్ అంటే మనకు జస్ట్ లైక్ ఇర్రెడ్యూసిబుల్ ఎలా డిస్కస్ చేసుకున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ ఐలో ఉన్నా, I to Jకి వెళ్ళాలి. సో హౌ మెనీ పాసిబిలిటీస్? ఓకే, హౌ మెనీ స్టెప్స్లో వెళ్తాం?
ఆ విధంగా యాక్సెసిబిలిటీస్. సి స్టేట్ జే ఈజ్ సెట్ టు బి యాక్సెసిబుల్ ఫ్రమ్ స్టేట్ ఐ ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఐజే అంటే ఐజే అంటే వాల్యూస్ లైక్ 0 1 2 3 స్టేట్స్ ఉన్నాయి కదా, అవే మనకి గ్రేటర్ దాన్ 0. మన ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేట్ 1లో ఉన్న స్టేట్ 2కి వెళ్ళాలంటే కంపల్సరీ అది గ్రేటర్ దాన్ 0 స్టెప్స్లోనే ఉంటుంది. 0 స్టెప్స్లో వెళ్ళిపోవాలి అక్కడికి. అట్లీస్ట్ 1 to 2 కన్నా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా. అదేవిధంగా ట్రాన్సివిటీ అనుకోండి, మనం జస్ట్ లైక్ ఇప్పుడు ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మ్యాట్రిక్స్ నోటేషన్స్ యూజ్ చేస్తాం కదా, I2J అగైన్ J2K అని 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి, 2 పాతెస్ ఉన్నాయి అనుకోండి, దెన్ హౌ వి విల్ గో I2K. ఇది మనకు ట్రాన్సిటివిటీ. సిమెట్రిక్ అనుకోండి, I2J J2I ఉన్నప్పుడు I and both are లైక్ ఈ పాసిబిలిటీ అనేది ఎగ్జిట్ అయింది. ఈ ఎగ్జాంపుల్స్లో మీకు ఆల్రెడీ క్లియర్ కూడా అయిపోయి. సో ఇట్లా ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ ఎలా సాల్వ్ చేస్తాం. సో మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసారు వాళ్ళు. ఆ మ్యాట్రిక్స్ నుండి మనం see this matrix, consider the Markov chain with 5 states 1 2 3 4 5 and transition matrix. ఈ విధంగా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. మనం కమ్యూనికేషన్ చెప్పాలి, ఏ విధంగా కమ్యూనికేషన్ అయితే ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం జస్ట్ గ్రాఫ్ గీసుకుంటాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ గ్రాఫ్ గీయడం అన్నిటికీ ఒకటే, అది 3 స్టేట్స్ కావచ్చు, 4 స్టేట్స్ కావచ్చు, 5 స్టేట్స్ కావచ్చు. గ్రాఫ్ గీయడం ఫర్ ఎవ్రీథింగ్ సేమ్. 1 2 3 4 5. So 1 to 1 possibility, again 1 2 3, sorry 1 2 3 4, 1 to 4, next 2 to 2, next 2 to 5. Okay, again from 3 to all classes, 3 to 5, 3 to 2, 3 to 4, 3 to 1, 3 to 3. So 4 to 1, 4 to 4. Again from 5 to 2, 5 to 5. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే ఆప్షన్స్ ఎలా ఉంటాయి. సో 3 and 1 ఆర్ సేమ్ కమ్యూనికేటింగ్ క్లాసెస్ అని చెప్పారు మనకి. సో మీరు గమనించండి, ఇక్కడ 3 to 1 వెళ్తున్నాం కానీ 1 to 3 వెళ్తున్నామా? లేదు. సో ఆప్షన్ విల్ డిస్కార్డ్. 1 and 4 ఆర్ సేమ్ కమ్యూనికేటింగ్ క్లాసెస్. ఎస్, 1 and 4 వై? బికాజ్ మనం 1 to 4 వెళ్తున్నాం, 4 to 1 వెళ్తున్నాం. అదేవిధంగా సెల్ఫ్ లూప్ కూడా రెండింటికి ఎగ్జిట్ అయ్యి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మల్టిపుల్ సెలెక్టెడ్. Again, why? Because we are asking which of the following are true. Then 4 and 2 are same communicating classes. How? 4 to their path, there is no path between 4 and 2. Again 2 and 5, see 2 and 5 just like 1 and 4. So this option also correct. ఈ విధంగా కమ్యూనికేషన్ క్లాస్ బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకుంది వచ్చి ఇర్రెడ్యూసిబుల్, రెడ్యూసిబుల్, కమ్యూనికేషన్, ప్రాబబిలిటీస్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత కామెంట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వీ హ్యావ్ వన్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈజ్ క్లోజ్ class of states and closed communication class. See, first we see the definition. Let I be the state of Markov chain xn equal to n 0 1 2 and so on. Then the class of states I is denoted by C of 5. So మనం irreducible definition చూసాం కదా, ఈక్వల్ టు ఎస్ అయింది అనుకోండి క్లాస్ ఆఫ్ స్టేట్స్, దెన్ ఇట్ ఈస్ ఇర్రెడ్యూసిబుల్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ రెడ్యూసిబుల్. సో ఇక్కడ మీకు క్లియర్గా డెఫినేషన్ ఉన్నది, తర్వాత ఒక సింపుల్ టెక్నిక్ కూడా ఉన్నది ఇక్కడ. ఏ క్లాస్ ఈజ్ సెట్ టు బి క్లోజ్డ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ summation of Pij equal to 1 for every I belongs to the given states, sorry, is given the class. అదేవిధంగా 2 నోట్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు. ఏ క్లోజ్డ్ కమ్యూనికేషన్ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ రికరెంట్ స్టేట్స్ ఓన్లీ. ఈ రికరెన్స్ అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అదేవిధంగా ఎవ్రీ ఫైనైట్ మార్కవ్ చైన్ అట్లీస్ట్ వన్ క్లోజ్డ్ సెట్, దట్ ఈస్ ద స్టేట్ ఆర్ స్టేట్ స్పేస్. మనకంటే ఫర్ ఎవ్రీ ఫైనైట్ చైన్ దర్ ఈస్ అట్లీస్ట్ వన్ క్లోజ్డ్ కమ్యూనికేషన్ క్లాస్. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో సీ దిస్ ఎగ్జాంపుల్. given the P matrix 1 by 2 1 by 2 0 0 1 by 2 1 by 2, just like starting example మనం ఒక జస్ట్ గ్రాఫ్ గీసామంటే
ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. జస్ట్ లైక్ మనం బిఫోర్ టెక్నిక్స్ యూజ్ చేసాం కదా, xn ఈక్వల్ టు i, xn ప్లస్ 1 సారీ xj, xn ఈక్వల్ టు i ఉంది అనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ ij విత్ వన్ స్టెప్. అదేవిధంగా ఇక్కడ 2 పెరిగే ఉంది, హైయర్ ఆర్డర్ ప్రాబిలిటీస్ అనేది ఫైండ్ అవుట్ అవుతూ ఉంటాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసెస్ ఆర్ క్లోజ్డ్ స్టేట్ అన్నారు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్లోజ్డ్ స్టేట్? Summation of, see here, summation of Pij's would be equal to 1. Summation of Pij's would be equal to 1. Okay, from the graph we can find easily which are the following are closed sets. So first we formulate graph. See, మనకు ఆల్రెడీ క్వశ్చన్ గ్రాఫ్ గీసాం ఇక్కడ స్టార్టింగ్ లోనే. See, this is our graph. Okay, సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి సమ్మేషన్ ఆఫ్ Pij ఈక్వల్ టు 1. ఓకే, సో చెక్ ఇట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లోజ్డ్ స్టేట్స్. సో ఇక్కడ మీరు చెక్ చేశారనుకోండి, వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ I am taking both are 1 1, p11 values, then p12, p13 also possibility. ఓకే, అదేవిధంగా p11, p12 possibility, p21 this. ఓకే, we discuss closed topic in next class. ఓకే, సో ఇంతవరకు మీకు ఏమో డౌట్స్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. ఓకే, హౌ ఇర్రెడ్యూసిబుల్లో కావచ్చు, ఇర్రెడ్యూసిబుల్ ఆర్ రెడ్యూసబుల్, తర్వాత కమ్యూనికేషన్లో ఈ క్లాస్ ఆఫ్ స్టేట్ అనేది ఒక నెక్స్ట్ పీరియాడిసిటీ, తర్వాత ట్రాన్సియంట్, రికరెంట్, ఆ టైంలో మనం ఈ క్లోజ్డ్ క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వై? బికాస్ దే ఆర్ సేయింగ్ recurrence classes. So first we need to know what is recurrence, then we move to the closed part. Okay, thank you. If you have any doubts, you can message us or contact by using emails. Thank you.